ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీళ్ళందరికన్నా ఏజ్లో నేనే చిన్న. సో వీళ్ళందరికీ ఏంటంటే నేను ఒక చిన్నోడు అనమాట నేను. సో వీళ్ళందరూ నాకు సరే. సో సీరియస్ ఏ పార్ట్ సీరియస్ అనుకున్నా నేను కాదా. ఓకే, అయితే మహబూబ్ నాది ఫ్రెండ్షిప్ బిగ్ బాస్ నుంచే స్టార్ట్ అయింది. సో ఇద్దరం జర్నీ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర కానీ అదంతా. ఎందుకంటే ఒక రియాలిటీ షో నుంచి ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా సాధించాలన్నా చాలా అంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న వాళ్ళు, డైరెక్ట్ సినిమాలో వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడితే దెన్ సినిమా రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ రియాలిటీ షో నుంచి మేము సినిమాల్లో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, దానికి రెండింతలు ఇంకా ఎక్స్ట్రా కష్టపడాలి. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటంటే అరే బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ నుంచి సినిమాల్లోకి ఆ మైండ్ సెట్ని తిరిగి అది తీసుకురావాలంటే మంచి మంచి కాన్సెప్ట్తోని అండ్ కష్టపడుతూ మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. సో అలాంటి టైంలో లాస్ట్ టైం ఒక సాంగ్ చేసారు, శ్రీ సత్య కానీ లేకపోతే మహబూబ్ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేసారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో విజువల్ పరంగా అయితే అప్పుడు ఇరగదీసారు. సో ఎప్పుడైతే నాకు ల్యాప్టాప్లో తీసుకొచ్చి నాకు చూపెట్టిండో ఈ సాంగ్, నేను అసలు మైండ్ అంతా మింగింది. సో ఏం అర్థం కాలే. సో ఆ టైంలో అరే ఇది ఎట్లా చేసినావురా నువ్వు, అసలు ఇంత ఘోరంగా ఉన్నావు నువ్వు, ఇంత శైతాన్ లెక్క ఉన్నవేంద్ర నువ్వు, దయ్యం ఉన్నవేంద్ర నువ్వు అని అన్నా. ఎందుకంటే అంత ఘోరంగా పనిచేస్తాడు ఆడు వర్క్ విషయంలో. సో ఆ వర్క్ విషయానికి వచ్చేసి ఆ డెడికేషన్ కానీ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ కానీ వాడిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏమైంది, సో డెడికేషన్ మాత్రం నిజంగా అందరికంటే ఎక్కువ డెడికేటెడ్గా ఎవడైనా ఉన్నాడంటే బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసినంత. ఇప్పుడు నేను కూడా అంత డెడికేటెడ్గా ఉండనేమో, అంత కష్టపడతాడు వాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో వాడు ఇప్పుడు సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొద్దన్నాడు, బట్ నేను చెప్పాను నేను ఇప్పుడు అది. సో అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాడు. సో విజువల్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, డిఓపి గురించి. అతను కూడా సేమ్ అంతే, మహబూబ్ లాగానే లైక్ హార్డ్ వర్క్. అండ్ మేము లాస్ట్ టైం కూడా ఒక ఆల్బమ్ సాంగ్ చేసినాం, తట్టుకోలే నువ్వు ఇంకొకరితో ఉన్న సాంగ్ ఉంది కదా, అది మనోడ డిఓపి చేసింది. నా పాట పాడమంటే పాట కానీ వీడు ఎప్పుడో చేసిన పాట తెచ్చి పాడుతున్నాడు. అరే డిఓపి రా పాపం, ఆడు కూడా ఎదగాలి కదరా. సో 20 మిలియన్ దాకా వచ్చింది కదా. సో అప్పుడు అతను విజువల్ చూసే మేము అసలు హ్యాపీ ఫీల్ అయినాం. ఫస్ట్ మేమిద్దరం చేసింది రాహుల్ అన్న పాడిన సాంగ్ నాటు సాంగ్ ఉంది కదా అన్న. సో ఆ సాంగ్కి మనోడు డిఓపిగా చేసిండు ఆ టైంలో, భార్గవ్, స్టిల్ ఐ రిమెంబర్. సో అది కూడా మిలియన్స్లో ఉంది. సో కీరవాణి సార్ కూడా చూసినప్పుడు అరే మేము చూసిన అది సాంగ్ అని అన్నారు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ విజువల్ కూడా వచ్చింది అతని వల్లనే, భార్గవ్ వల్లనే డిఓపి. అండ్ డైరెక్టర్ గారు లైక్ నెక్స్ట్ లెవెల్. ఇందాక మీరు అంత సీరియస్గా మాట్లాడుతా అంటే వీడు మైక్ లాక్కొని జోక్సే పాట అంటాడు. అంటే చెప్పిందంతా జోక్, ఆయన చెప్పింది జోక్సే పాట అంటాడు. నాకు అర్థం కాలే, మైక్ లాక్కొని జోక్సే పాట అని అన్నాడు. అట్లా చెప్పొద్దు ఎప్పుడు. సో ఇప్పుడు కూడా సీరియస్ పార్ట్. సో ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. అండ్ ఇక్కడే చెప్తున్నా, టాయిలెట్ వచ్చినోడిని అండ్ టాలెంట్ ఉన్నోడిని ఎవడు ఆపలేడు. నాకు టాయిలెట్ వస్తుంది, నన్ను ఎవ్వడు ఆపలేడు. నేను ఇప్పుడు పోతా, ఈయనకి టాలెంట్ ఉంది. సో వీడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. ఈ విజువల్స్తోని అర్థమవుతుంది మహబూబ్ గారు ఎట్లా చేసిండు, ఏంటిది ఎట్లా ప్లాన్ చేసిండు అనేది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ అందరూ యూట్యూబ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నువ్వే కావాలి సాంగ్ పేరు. సో యూట్యూబ్లో చెక్ చేయండి, 100% వస్తాడు. సో టాలెంట్ ఉంది అని ఆపకండి. నాకు టాయిలెట్ వస్తుంది, నన్ను ఆపకండి. టాయిలెట్ వస్తుంది, ఆవురా పోయి పట్టుకొని